చేదు అలవాటు తీయని పాఠం. చింటూ అనే ఒక చిరునవ్వుల కోతి ఉండేది. అది ఒక పెద్ద వేప చెట్టు మీద నివసించేది. ఆ చెట్టే చింటూకు ఇల్లు, ఆశ్రయం. ప్రతిరోజూ చింటూ ఆ వేప చెట్టు పండ్లను తినేది. అవి చాలా చేదుగా ఉండేవి. కాని చింటూ వాటిని తినడం ఆపలేదు. ఛీ, ఎంత చేదు అని చింటూ ప్రతిసారి అనుకునేది. కాని ఇది నా ఇల్లు కదా, నేను దీన్ని వదిలి వెళ్ళలేను. ఒకరోజు ఒక చిన్న పిట్ట చింటూ దగ్గరకు వచ్చి, చింటూ, ఆ వేప పండ్ల బదులు తీయని పండ్లని ఎందుకు తినవు? అటువైపు చాలా మంచి పండ్లు ఉన్నాయి అని అంది. చింటూ నవ్వి, లేదు, ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను. ఈ చెట్టే నాకు అన్నీ అని సమాధానమిచ్చింది. రోజులు గడిచే కొద్దీ చింటూకు వేప పండ్ల చేదు వల్ల కొద్దిగా ఒంట్లో బాగోలేదు. దాని ముఖం కొద్దిగా పాలిపోయింది. పిట్ట మళ్ళీ వచ్చి, చింటూ, నువ్వు ఆరోగ్యంగా లేవు, కొన్ని రోజులు వేరే పండ్లు తింటే బాగుంటుంది కదా అని అడిగింది. చింటూ ఆలోచించింది. నా ఇల్లు నాకు చాలా ముఖ్యం, కాని నా ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అలవాట్లను మార్చుకోవడం కష్టం, కాని కొన్నిసార్లు తప్పదు అని అనుకుంది. చింటూ నెమ్మదిగా వేప చెట్టు నుండి దిగి కొత్త పండ్ల కోసం వెళ్ళింది. నేను తిరిగి వస్తాను, నా ఇల్లు ఎప్పుడూ నాదే అని అనుకుంది. కొద్దిసేపటికే చింటూ ఒక తీయని పండును కనుగొని ఆనందంగా తిన్నది. దాని ముఖంలో మళ్లీ చిరునవ్వు వచ్చింది. అలవాట్లను మార్చుకోవడం మంచిదే అని అది అర్థం చేసుకుంది.